కృష్ణప్రసాద్ అని వాళ్ళ అమ్మాయి చందు మా అబ్బాయి సంతోష్ ప్రేమించుకున్నారు. వచ్చేసారు కానీ ఒక ముఖ్యమైన వ్యక్తి రావాలి. మనం ఇండియాలో బిజినెస్ చేయడానికి హెల్ప్ చేస్తుందే రాజా. ఇక్కడికి వస్తుంటే సిద్ధాంత్ గారికి దారిలో యాక్సిడెంట్ అయింది. లేదు రాజా, చందు మెడలోంచి దూరమైన తాళి నీ చేతికి దొరికి మళ్ళీ తన దగ్గరకు చేరటం, ఈ రోజు నిశ్చితార్థం వరకు వచ్చి ఎవరు కార్యక్రమం జరిపించాలో వాళ్ళు రాలేకపోవటం, ఇవన్నీ జరగకపోయింటే నేను మరోసారైనా నిశ్చితార్థం జరుగుతుందని నమ్మేదాన్ని. నువ్వు కట్టిన తాళి చాలా బలమైంది రాజా. అది అంత సులభంగా దూరం కాదు. మీరిద్దరు ఒకటయ్యేదాకా దాన్ని ఎవరూ దూరం చేయలేరు. మాధవి, జరగని విషయాల గురించి మాట్లాడద్దు. నేను జరుగుతున్న విషయాల గురించే మాట్లాడుతున్నాను రాజా. చందుని నువ్వు అవసరం లేదు అనుకున్నావు. చందు కూడా రాజా నాకొద్దు అని మరొకరితో తాళి కట్టించుకోవడానికి సిద్ధపడింది. కానీ ఏం జరిగింది? తనక్కడ నువ్విక్కడ, ఎవరి పాటికి వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నా దేవుడు మాత్రం ఒకే నిర్ణయం మీదున్నాడు. మీరిద్దరే భార్యాభర్తలని. ఏది జరిగినా దాన్ని ఈ విషయానికి లింక్ చేసి మాట్లాడటం నీకు బాగా అలవాటైపోయింది మాధవి. నువ్వన్నట్టు ఆ దేవుడే నిర్ణయం తీసుకున్నా చందు నేను మళ్ళీ కలవటం జరగదు. ఇది నా నిర్ణయం. చివరి నిమిషంలో వాళ్ళ సిద్ధాంతికి యాక్సిడెంట్ అవడం ఏంటి, నిశ్చితార్థం ఆగిపోవడం ఏంటి? సరేలే అన్నయ్య, అనుకోకుండా జరిగే ప్రమాదాలని మనం ఆపలేం కదా. లేదురా, అది అనుకోకుండా జరిగిన ప్రమాదంలా కనిపించడం లేదు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని తీరా అతను వస్తే నిశ్చితార్థం పూర్తయిపోతుంది అన్న టైంలో ఈ యాక్సిడెంట్ జరిగింది అంటే అది మామూలుగా జరిగింది కాదురా. నిశ్చితార్థం జరిగితే సంతోష్ కుటుంబానికి మన కుటుంబానికి మధ్య బంధుత్వం ఖాయమైపోతుంది. అదే జరిగితే మనం మంచి స్థాయికి వచ్చినట్టు. అందుకే కావాలని ఈ యాక్సిడెంట్ ఆ రాజాగారు చేయించాడు. ఏంటన్నయ్య నువ్వు? మనకి జరిగే ప్రతి నష్టానికి రాజానే కారణం అనుకుంటేలా? మనల్ని నష్టపరచడం కోసం ఉన్నది వాడే కదరా. నాకు తెలిసి వాడే అతన్ని రాకుండా చేసి ఈ నిశ్చితార్థం చెడగొట్టాడు. అతనికేం అవసరం అన్నయ్య? ఈ నిశ్చితార్థం చెడగొడితే రాజాకొచ్చే ప్రయోజనం ఉంది. ఏముందంటావేంట్రా? ఎందుకు లేదు? నిశ్చితార్థం జరిగితే చందు గొప్పిండి కోడలవుతుంది. బియ్యంకులం కాబట్టి వాళ్ళు మనకి అండగా నిలబడతారు. వాడు దెబ్బ కొట్టిన మనం మళ్ళీ నిలబడతాం. అలా నిలబడితే వాడు తట్టుకోలేడు కదా. అందుకే మనకంటే ముందే వాడు వాళ్ళని పరిచయం చేసుకున్నాడు. నాకు పెద్ద మనిషి కలిశాడు, అతనే ఇక్కడ మనకి సహాయం చేస్తున్నాడని నరేంద్ర గారంటే ఎవరో అనుకున్నాను. తీరా చూస్తే అది వీడే నాకు ముందే తెలుసుంటే నా జాగ్రత్తలో నేను ఉండేవాణ్ణి. నరేంద్ర గారికి ఇంత దగ్గర కాకుండా చూసుకుని ఉండేవాణ్ణి. ఇప్పుడు వాడు చూడు, ఏమీ తెలియనట్లు నిశ్చితార్థానికి వచ్చాడు. నిశ్చితార్థం ఎలా జరుగుతుందో చూస్తాను అన్నట్లు కామ్గా ఉన్నాడు. చేయవలసిందంతా వెనక నుంచి చేసేసి నాకేమీ తెలియదు అన్నట్లు కామ్గా వెళ్ళిపోయాడు. ఇలా రాజాని అపార్థం చేసుకుంటూ మనమే అతనితో శత్రుత్వం ఇంకా పెంచుకుంటున్నాం అన్నయ్య. నరేంద్ర గారిని పరిచయం చేసుకోవడానికి, నిశ్చితార్థం ఆగిపోవడానికి రాజాకి ఏ సంబంధం లేదనిపిస్తుంది అన్నయ్య. మీరేంట్రా మనల్ని సర్వనాశనం చేస్తాను అని మొహం మీద చెప్పి వెళ్ళిన వాణ్ణి వెనకేసుకొస్తారు? కూలిపోయిన మన సామ్రాజ్యం ఎక్కడ తిరిగి నిలబడుతుందో అని, ఎక్కడ మనం బాగుపడతామో అన్న భయంతో వాడే ఖచ్చితంగా ఈ యాక్సిడెంట్ చేయించుంటాడు.
అందులో నాకు అనుమానమే లేదురా. నేను మాట చెప్తాను, వింటారా? రాజాని అనుమానించి అవమానించి ఈ పరిస్థితికొచ్చాం. ఇంకా లేనిపోని అనుమానాలతో రాజాని అవమానిస్తే అది మనకి మంచిది కాదండి. మీరిలా రాజాని నిందించటం వల్ల మళ్ళీ మనకి ఏ కొత్త కష్టాలు పుట్టుకొస్తాయోనని నాకు భయం వేస్తోందండి. ఒకసారి బాగా ఆలోచించండి. లలి, ఆగిపోయిన నిశ్చితార్థం గురించి ఆలోచిస్తున్నావా? అదలా ఆగిపోవడం కూడా మంచిదే కదా లలి. ఈ నిశ్చితార్థం జరుగుంటే చందు శాశ్వతంగా రాజాకి దూరం అయిపోయేది. ఆ అవకాశం లేకుండా దేవుడేలా నిశ్చితార్థాన్ని ఆపేశాడు లల్లి. ఇది ఖచ్చితంగా వాళ్ల మంచి కోసమే జరిగింది. ఏది మంచో ఏది చెడు అర్థం కావడం లేదండి. అటు రాజాతో జీవితాన్ని పంచుకోలేకపోయింది, ఇటు సంతోష్తో నిశ్చితార్థము చెడిపోయింది. చివరికి చందు జీవితం ఏమైపోతుందో అని చాలా భయంగా ఉందండి. చెడు మంచి కోసమే జరుగుతుందనడానికి నా జీవితమే ఒక ఉదాహరణ. ఈ నిశ్చితార్థం ఆగిపోవడం వెనుక వాళ్ళకేదో మంచి ఉంది లల్లి. వాడి జీవితం నుంచి నేను బలవంతంగా లాగేసుకున్నాను. ఈరోజు చందు కూడా దూరం అయితే వాడు తట్టుకోలేడు లల్లి. చందు రాజాకే దక్కాలి లల్లి, అదే న్యాయం కూడా. రాజా కోసం మనతో అంత పోరాడిన చందు వాడికి దక్కదు అనే మాటని తట్టుకోలేకపోతున్నాం. అదే జరిగితే వాళ్ళు తట్టుకోగలరా? ఆ విషయం వాళ్ళకి చెప్పినా అర్థం కావడం లేదే. అపార్థం, అసూయ మనిషి జీవితాన్ని పాతాళంలోకి నెట్టేస్తాయి. ఇదిగో ఇలా నాలాగా. కానీ వాళ్ల మధ్య ఉన్నది అపార్థమే. అది తొలగించగలిగితే వాళ్లంత ఆనందంగా ఈ ప్రపంచంలో వేరెవ్వరూ ఉండరు. కానీ ఎవరా పని చేయగలరు? ఎవరు చెప్తే వాళ్ళు వింటారు? నా మాట వేదం ఒకప్పుడు వాడికి. నిప్పుల్లో దూకమన్నా దూకేంత అభిమానం వాడికి. ఆ అదృష్టాన్ని, వాడి అభిమానాన్ని నేనే చేతులారా నాశనం చేసుకున్నాను లలి. లేదంటే ఈరోజు ఒక్క మాట, చందు నీదిరా అని ఒక్క మాట నేను చెప్తే కాదనకుండా చందుని దగ్గరకు తీసుకునేవాడు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను లల్లి, ఆ దేవుడు గనక నాకు అవకాశం ఇస్తే వాళ్ళిద్దరినీ నేను కలుపుతాను. నిన్ను దూరం చేసిన పాపానికి చందుని దగ్గర చేసి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. భగవంతుడా, నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి నా కాళ్ళు నాకివ్వు స్వామి, నా కాళ్ళు నాకివ్వు.
చూసినావా స్వామి పడగ ఎంత ఉందో? రే పడగ సైజు నాకెందుకురా? పాము పవర్ఫుల్లా కాదా అది చెప్పు. అట అనుమానించక స్వామి, కాటేసిందంటే కైలాసానికి పోవాల్సిందే. కాటేస్తే అంటున్నావు, ఇంతకు ముందు దీనికి కాటేసిన ఎక్స్పీరియన్స్ లేదా ఏంటి? ఆ? వదిలేస్తే వరస పెట్టి 10 మందిని కాటేస్తా స్వామి. ఇప్పటికే 6గురిని కాటేసింది. ఆ అనుభవం ఉంది కదా, మనకు కావాల్సింది అదే. అనుమానం లేదు స్వామి, కాలు కనిపిస్తే చాలు కాటేయడం మా నాగడికి సరదా. ఆ, పొరపాటున కాలు కనిపించకపోతే కాటేదా ఏంటి? ఆ? మాట వరుస కన్నాను స్వామి. ఆహాహా. మనిషి కనబడితే చాలు చెలరేగిపోద్ది. చూడండి ఎట్టా ఆడుతుందో చూసా. రే, రే, అది ముచ్చట పడుతుందని నన్ను కాటేస్తావా ఏంట్రా? నిన్ను కాటేస్తే నాకు డబ్బులు ఎవరు ఇస్తారు స్వామి? సరదాగా అన్నాను. ఇప్పుడు చెప్పు స్వామి, ఎవరిని కాటేయించాలో? ఒక ఇంట్లో ఇద్దరున్నారు, వాళ్ళలో ఎవ్వరూ బతకూడదు. ఈ కుమార్ గాడి మీద చెయ్యేస్తే చావుకి కాల్ లెటర్ పంపించినట్టు వాళ్ళకి తెలియాలి. ఇక చచ్చిపోయినట్టు అనుకోండి స్వామి. నాకు బుడ్డి ఇప్పించి తమరు బుడ్డి తాగిసి తొంగోండి. రే మాటలు చెప్పటం కాదు, తెల్లవారేసరికి వాళ్ళిద్దరి శవాలు నేను చూడాలి. అర్ధరైతుకి తెలిస్తే మీకేమైనా అభ్యంతరమా? ఆ? ఆ. మీకెందుకు స్వామి, మా నాగరాజు చూసుకుంటాడు. నన్ను నమ్మకపోయినా పర్లేదు కానీ మా నాగడిని నమ్మండి స్వామి. ఏంటండి ఇంకా పడుకోకుండా ఇక్కడ తిరుగుతున్నారు? నిద్ర పట్టడం లేదు అర్చన. అంతా అయిపోయింది, మన లైఫ్ మారిపోతుంది అనుకుంటుంటే చివరి నిమిషంలో ఇలా జరిగింది. అనుకోకుండా జరిగిన దానికి మనమేం చేస్తామండి? అదేగా బాధ. చేతికొచ్చిన అవకాశం అలా చేజారిపోయింది. ఆ జరిగే యాక్సిడెంట్ ఏదో నిశ్చితార్థం అయ్యాక జరిగి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఏమైందండి? నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది అంతే కదా. నీకది సింపుల్గా ఉండొచ్చు. ఆ నిశ్చితార్థం వలన చందు జీవితమే కాదు, మన పరిస్థితి కూడా మారిపోయేది. నరేంద్ర గారి వియ్యంకులుగా, ఆయన బిజినెస్లో పార్ట్నర్స్గా ఎంత చేంజ్. అదృష్టం ఎప్పుడు ఎదురు చూస్తే రాదండి, ఎదురు చూడకుండా వచ్చేదే అదృష్టం. అవును, ఎదురు చూశాను. ఎందుకో తెలుసా? ఆస్తి కోసమో అంతస్తు కోసమో కాదర్చన. అది నేనెప్పుడో వాడి అవతల పారేశాను. నేను ఎదురు చూసింది రాజాగాడి కోసం. నన్ను పడగొట్టి నా ముందు తొడగొట్టి వాడు చేసిన అవమానాలకి పగ తీర్చుకోవడం కోసం. రాంప్రసాద్ పని అయిపోయింది, ఇక ఎదురు లేదు అనుకుంటున్న ఆ రాజాగాడికి ఎదురు నిలబడి నేనేంటో మళ్ళీ వాడికి చూపించడం కోసం. జరిగిన దానికి మీలో మార్పు వచ్చిందనుకున్నాను, ఆవేశం తగ్గి ఆలోచన పెరిగిందనుకున్నాను. కానీ అవకాశం దొరుకుతుంది అనగానే మళ్ళీ మామూలుగానే తయారయ్యారుగా. మారితే అది నా ఓటమవుతుంది. రాజాగాడి విషయంలో నేను మారటం అనేది జరగదు. నాలోని ఆవేశాన్ని రెచ్చగొట్టింది వాడే. అది తగ్గాలి అంటే వాడిని పడగొట్టాలి. ఈ పగలు పంతాలతో మనం ఎంత నష్టపోయామో అనుభవించాక కూడా ఇంకా మీరు వాటి గురించి ఎలా ఆలోచించగలుగుతున్నారండి? అవమానం జరిగింది నా ఖర్చున, అందుకే మర్చిపోలేక ఇలా ఆలోచిస్తున్నాను. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. కానీ అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. పోయిన అవకాశం మళ్ళీ వస్తుందని తెలుసు, కానీ అప్పటి వరకు ఆ రాజాగాడి మాటలు భరిస్తూ బ్రతకాలి. నిద్రాహారాలు మానేసి ప్రతిదానికి రాజా రాజా. ఏం చేయాలనుకుంటున్నారండి రాజాని? వాడేం చేశాడో అదే చేస్తాను. అడ్డదారిలో వెళ్ళైనా వాణ్ణి వాడి వ్యాపారాల్ని నాశనం చేస్తాను.
కనీసం రోడ్డు మీద నిలబడే అవకాశం కూడా లేకుండా చేస్తాను. ఎందుకండి మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తానంటారు? మనం బాగోలేకపోయినా ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకుంటే అది ఈ రోజు కాకపోయినా రేపైనా మనం బాగుపడేలా చేస్తుందండి. అవసరం లేదర్చన. చూడండి, వినాశనం ఎక్కడ పుట్టినా అక్కడ వినాశనమే జరుగుతుంది. ఒకరి వినాశనం మీ ఆలోచనలో పుట్టింది, అది మిమ్మల్ని నాశనం చేస్తుంది. అది గుర్తుంచుకోండి. వాడు నాశనం అవుతాడు అంటే అందుకు నేను నాశనం అయినా పర్వాలేదు. రా ఈ గదే వదులు వదులు పవన్ వదిలిపెట్టు వదిలిపెట్టు. ఇదిగో నాగరాజు, స్వామి చాలా మంచోడురా. ఆయన చెప్పిన పని చేసి రాపో. పో 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 పో. లల్లి ఏమండి? పాము వెళ్ళిపోయిందిలే. ఏమండి?
మీ కాళ్ళు వచ్చేసాయండి. కాళ్ళు అవునండి, నా కాళ్ళు వచ్చేసే లలి. లలి లలి నా కాళ్ళు వచ్చేసే లలి. నిజంగా నా కాళ్ళు వచ్చేసే లలి. లలి, ఆ దేవుడు నన్ను కరుణించాడు లలి. అవునండి, పాము నుంచి నన్ను కాపాడాలి అన్న మీ ఆరాటమే మీరు మళ్ళీ నడిచేలా చేసిందండి. మిమ్మల్ని మామూలు మనిషిని చేసింది. అవునండి, నా కాళ్ళు వచ్చేసే లలి. నా కాళ్ళు వచ్చేసాయి. ఆ దేవుడు నన్ను కరుణించాడు లలి. నేను చేసిన తప్పుల్ని క్షమించాడు లలి. నాలోని రాక్షసుడికి శాప విమోచనం కలిగింది లలి. మనిషిగా మళ్ళీ బ్రతికే అవకాశం వచ్చింది లలి. ఆ దేవుడు నాకు పునర్జన్మనిచ్చాడు లల్లి. ఈ రోజుతో పాత అశోక్ చచ్చిపోయాడు లల్లి. నువ్వు బ్రతికించిన కొత్త అశోక్ మళ్ళీ పుట్టాడు లల్లి. అవునండి.